జగదేవపూర్ మండలంలో రెండవ రోజు బుధవారం తీగుల్, మునిగడప, అనంతసాగర్, బస్వాపూర్, రామచంద్రపూర్, కొత్తపేట, లింగారెడ్డిపల్లి పలు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, అభయసతం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లుగా ఎంపీడీఓ యాదగిరి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అర్హులకు ఇచ్చే దగ్గరగాను గ్రామస్తుల దరఖాస్తు చేసుకున్న వివరాలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ కప్పర భానుప్రకాశ్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల హయాంలో రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విడతల వారీగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, మర్కుక్కు ఎస్ఐ దామోదర్, కొండపోచమ్మ డైరెక్టర్ ఆసియా, మాజీ ఎంపీటీసీ మంజుల, మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి, పీఎస్సీఎస్ డైరెక్టర్ భూమయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బూనారే రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ పథకాలకు సంబంధించి వివరంగా మీకు వివరించి మీకు తెలియజేసి మీతో ఆమోదం తీసుకొని ఇంకా ఎవరైనా రాకపోతే దరఖాస్తులు తీసుకొని అన్నిటినీ పరిశీలన చేసి ఈ ప్రజలకు పథకాలు అందించాలనే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈరోజు గ్రామ సభకు విచ్చేసిన తీగుల్ గ్రామ పుర ప్రముఖులు, పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు మరియు గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు, వివిధ శాఖల అధికారులు మరియు ప్రెస్ మిత్రులు ఎంతమంది కుటుంబాలు ఈ చేస్తూ అవకాశం ఉంది లేను ఆత్మీయ భరోసా కింద ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ ఎంత మంది కానీ ఇవ్వచ్చు. టార్గెట్ 10 మంది 18 మంది అనేది ఎక్కడ లేదు, ఎక్కడ లేదు సార్. మూడు 24 సంవత్సరంలో ఉపాధి హామీకి పోయిన కూలీలలో 20 రోజులు పనికొచ్చిన వాళ్ళే. 21వ రోజు ఒక్కటొచ్చినా వస్తుంది, 19 వచ్చినా రాదు. రోజులు రావాలి. వాళ్ళకు భూమి లేని నిరుపేద ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలనలో భాగంగా ప్రజాపాలన గ్రామ సభలు అనేది ప్రతి మండలంలో 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు 4 రోజులు నిర్వహించమని ఆదేశించినందున అట్టి ఆదేశానుసారం జగదేవ్పూర్ మండలంలోని 29 గ్రామాల్లో నేను ఎంపీడీఓగా 1 మరియు తహసీల్దార్ గారు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు ఎంపీఓ 4 టీముల ద్వారా 4 రోజుల్లో 29 గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రెండవ రోజు ఉదయం పూట తీగుల్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం అనంతసాగర్ గ్రామంలో కలదు. నిన్న 8 గ్రామాలు, రేపు 8 గ్రామాలు, 16 గ్రామాలు పూర్తి చేసుకుంటున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇళ్ళు, ఈ సెలెక్టెడ్ జాబితా అన్నీ కూడా గ్రామంలో పేరు వారీగా చదివి వినిపించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలించి ఇంకా కొత్త రకమైన ప్రతిపాదనలు ఏమైనా వస్తే అన్ని కౌంటర్లు ఏర్పాటు చేయడం అయింది. అట్టి కౌంటర్లలో వారి దరఖాస్తులను తీసుకొని ఆ దరఖాస్తులపైన కూడా తదుపరి ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శక సూచనల అనుసారం వాటిని కూడా వెరిఫై చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది. స్కీములకు సంబంధించి ఇప్పుడు అర్హుల జాబితాలన్నింటినీ గ్రామంలో చదివి వినిపించి వారి ఆమోదం మేరకు ఈ యొక్క జాబితాలన్నింటినీ కూడా ఎంపీడీఓ లాగిన్లో అప్లోడ్ చేసి ప్రభుత్వం 26వ తారీఖు నాడు ప్రవేశపెట్టుతున్న ఆ యొక్క పథకాలలో 3 పథకాలు, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డ్స్ అనేవి మంజూరు కాబడతాయి. ఇందిరమ్మ ఇళ్ళు అనేది అర్హుల జాబితాను గుర్తించడం జరిగింది. అర్హుల జాబితా నుంచి నియోజకవర్గానికి 3,500 కేటాయించడం జరిగింది. ఆ ప్రతిపాదికన జిల్లా కలెక్టర్ గౌరవ మంత్రి గారి ఆమోదంతో ఇట్టి పథకం కూడా 26వ జనవరి నాడు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇలా అన్ని గ్రామ సభలు కూడా ప్రశాంతంగా నిర్వహించడం జరుగుతుంది. వాటికి ఉన్న అనుమానాలను కూడా ఒక్కొక్క అప్లికెంట్ వారీగా, ఒక్కొక్క లబ్ధిదారుని వారిని కూడా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నారు. వారు కొంత ఇందిరమ్మ ఇళ్లలో మా పేర్లు పెట్టుకున్నాం కానీ రాలేదు అంటున్నారు. దాంట్లో ప్రభుత్వం 2 రకాలుగా నిర్దేశించింది. ల్యాండ్ లెస్
ల్యాండ్, హౌస్ హోల్డ్స్, ల్యాండ్లెస్ ల్యాండ్, రెండు రకాలు. భూమి లేని వారికి సొంత స్థలం లేనిది, సొంత స్థలం ఉన్నది. ప్రభుత్వం కూడా సొంత స్థలం ఉన్నది మొదటి ప్రియారిటీ అన్నది, సొంత స్థలం లేనిది రెండో ప్రియారిటీ అన్నది. అందులో కూడా యంగ్ విడోస్ ప్లస్ నిరుపేద వ్యవసాయ కూలీలు మరియు పారిశుద్ధ్య కార్మికులు, ఆర్ఫన్స్ ఈ రకమైన ప్రియారిటీ తీసుకొని టార్పాలిన్ కానివ్వండి, వారి యొక్క ఇది పక్కగా లేని గృహాలకు తాత్కాలికమైన గృహాలకు మొదటగా ఇస్తామని మార్గదర్శకాలని ఆ మార్గదర్శక ప్రకారం నిర్ణయాలు చేయబడతాయి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో గత ప్రభుత్వం మోసపూరితమైన విధానాలు కాకుండా ఈరోజు పారదర్శకంగా నిర్వహించినటువంటి కుటుంబ సర్వే కావచ్చు, ఇండ్ల సర్వే కావచ్చు, ప్రజాపాలన అప్లికేషన్ల ద్వారా ఈరోజు మా తెగులు పెద్ద గ్రామానికి దాదాపు అర్హుల జాబితా అనేది ఇండ్లు చాలా ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఒక్క ఇల్లు కూడా రానందున, ఎందుకంటే గత ప్రభుత్వం అంతా పైశాచికంగా నిర్ణయించిన నిర్ణయాల ప్రకారంగా తెగులు గ్రామానికి ఒక ఇల్లు కూడా రాలేదు. అదే సందర్భంలో ఈ ప్రజాప్రభుత్వంలో దాదాపు 572 అప్లికేషన్లు ఇల్లు పెంకుటిళ్ల బాపతి లేకపోతే రేకుల చెట్ల వాటి అన్నిటి కూడా సమగ్ర సర్వే ద్వారా 500 అర్హుల జాబితాగా నిర్ణయించడం జరిగింది. కానీ నియోజకవర్గానికి వచ్చేసరికి 3500 ప్రకటించింది. కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విన్నపం ఏంటంటే మా గ్రామానికి దాదాపుగా ఒక 400 నుంచి 500 ఇండ్లు ఇవ్వవలసిందిగా మరొక మారి తెగులు గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పూర్తి నిరుపేదలకు అందరికీ కూడా అందే విధంగా గ్రామ స్థాయిలో ఉన్న మా నాయకులం కార్యకర్తలమే కావచ్చు పేద ప్రజల పక్షాన ఉంటామని తెలియజేసుకుంటూ అహర్నిశలు గ్రామస్తులతోటి ఉండుకుంటూ చేస్తున్న ఈ ప్రజాప్రభుత్వంలో భాగంగా అర్హులకు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డే కావచ్చు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఒక రేషన్ కార్డు కానీ ఒక పిల్ల కానీ పేరు యాడింగ్ కూడా లేకుండా జరిగిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇప్పుడు దాదాపు 75 రేషన్ కార్డు నూతనంగా రావడం జరిగింది. దానికి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యుల గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాదాపు చిన్న పిల్లల బాబతి యాడింగ్ వచ్చిన దాదాపు 190 రేషన్ కార్డులో నమోదుకు అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రామస్తుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరి ఇంత పెద్ద దాదాపు 1000 మంది ఈ గ్రామ సభలో వారందరి ఒకటే కోరిక, గ్రామానికి 10 సంవత్సరాల నుంచి ఇండ్లు అనేది నిరుపేదలకు చెందలేదు. ఇప్పుడైనా కనీసం ఈ ప్రజాప్రభుత్వంలో మా గ్రామానికి మా తరఫున గ్రామస్తుల తరఫున గ్రామ పంచాయతీ మాజీ ప్రజాప్రతినిధుల తరఫున అందరికీ కూడా ఒక 400-500 ఇండ్లు మంజూరు చేయాలని మరొకసారి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి విన్నపం చేసుకుంటా ఉన్నాం.